వెల్కమ్ టు రక్కసినస్తే. ఒక చిన్న కోడిపిల్ల గుడ్డు నుండి బయటికి వచ్చి అమ్మెక్కడా అమ్మెక్కడా అని అడుగుతుంది. టిక్ టిక్ అంటూ గుడ్డు పగిలింది. ఒక చిన్న కోడిపిల్ల బయటకు వచ్చింది. అమ్మ ఇక్కడ, అమ్మా అమ్మా. చుట్టూ చూసింది. అమ్మ ఎక్కడా కనిపించలేదు. అందుకని వెతుక్కుంటూ బయలుదేరింది. ఒక ఆవు కనిపించింది. ఆవు దగ్గరికి వెళ్ళి నువ్వు నా అమ్మవేనా అని అడిగింది. అప్పుడు ఆవు, నేను మీ అమ్మను కాదమ్మా, నేను చాలా పెద్దగా ఉన్నా, మీ అమ్మ నాకంటే చిన్నగా ఉంటుంది అని చెప్పింది. మేక దగ్గరికి వెళ్ళి నువ్వు ఆవు కంటే చిన్నగా ఉన్నావు, నువ్వు మా అమ్మవే కదా అని అడిగింది. అప్పుడు మేక, నేను ఆవు కంటే చిన్నగానే ఉన్నాను, కానీ నాకు 4 కాళ్ళు ఉన్నాయి, కానీ మీ అమ్మకు 2 కాళ్ళే ఉంటాయి అని చెప్పింది. ఇంకొంచెం దూరం వెళ్ళాక కాకి కనిపించింది. కాకి దగ్గరికి వెళ్ళి నీకు నాలాగే 2 కాళ్ళే ఉన్నాయి, నువ్వు మా అమ్మవే అని సంబరపడిపోతుంది. అప్పుడు కాకి, కాదమ్మా, నాకు 2 కాళ్ళే ఉన్నాయి, కానీ మీ అమ్మ నాకంటే పెద్దగా ఉంటుంది, నేను ఎక్కువ ఎగరగలను, కానీ మీ అమ్మ ఎగరలేదు అని చెప్పింది. నువ్వేమీ బాధపడకు, మీ అమ్మ తప్పకుండా కనిపిస్తుంది అని ధైర్యం చెప్పి పంపిస్తుంది. అప్పుడు కోడిపిల్ల అమ్మ ఎక్కడుందో అని బాధపడుతూ వెళ్తుంది. అప్పుడు ఒక బాతును చూసింది. నువ్వైనా మా అమ్మవేనా అని అడిగింది. అప్పుడు బాతు, కాదమ్మా, నేను బెక్ బెక్ అంటాను, కానీ మీ అమ్మ కుక్కురుకో కుక్కురుకో అంటుంది అని చెప్పింది. నువ్వు బాధపడుకు, మీ అమ్మ ఎక్కడుందో నేను చూపిస్తాను అని బాతు కోడిపిల్లను తీసుకువెళ్తుంది. కొద్దిసేపటికి కుక్కురుకో కుక్కురుకో అనే శబ్దం వినిపించింది. కోడిపిల్ల చాలా ఆనందంగా పరిగెత్తింది. కోడిపిల్ల చివరికి తన అమ్మను కనుక్కుంది. అమ్మతో కలిసి చాలా సంతోషంగా ఉంది. ధైర్యంగా వెతికితే మనం వెతికింది తప్పకుండా దొరుకుతుంది. ఇంకా ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.